రైట్ విచ్చలవిడిగా పెరిగిపోతున్న డ్రగ్స్ కు సంబంధించి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి మరింత సమాచారం రాజేంద్ర నగర్ డిఎస్పీ డ్రగ్స్ సంబంధించి మీడియాతో మాట్లాడుతున్న లైవ్ మనం చూస్తున్నాం. 9 గ్రామ్స్ కొకైన్, తర్వాత ఆ నైజీరియా వాళ్ళ పాస్పోర్ట్స్, 2 2 వీలర్స్, 10 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 5గురిలో మనకి ఈ మొత్తము డ్రగ్ రాకెట్ నడిపే అతను డివైన్ ఎబుకా సుజీ అని అతను నైజీరియన్ అతను ఇప్పుడు ఇంకా పరారీలో ఉన్నాడు. అతని యొక్క మెయిన్ కీ అసోసియేట్ అనూహా బ్లెస్సింగ్ అని ఒక లేడీ, ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఈమె ప్రీవియస్లీ ధూల్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఒక కేసులో డ్రగ్ కేసులో ఉంది. ఆమె అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉంది ఆ కేసులో. ఇప్పుడు ఆమెను ఇంట్రాగేట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే 20 టైమ్స్ ఇప్పటి వరకు ఆమె హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొని వచ్చిందని అర్థమైంది. ఈమె నైజీరియా అయితే ఆమె పాస్పోర్ట్ని ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఆఫ్రికా కంట్రీకి సంబంధించిన వేరే గ్యునీ కంట్రీది ఇంకొక పాస్పోర్ట్ క్యారీ చేసింది. అది ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా డ్రగ్స్ క్యారీ దాంట్లో కూడా ఆ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి రేపు మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్తే ఆమె క్లీన్ చిట్గానే వెళ్ళాలా, ఆమె ఒరిజినల్ ఐడెంటిటీ దాచిపెట్టుకోవడానికి ఇంకొక కంట్రీది కూడా ఫేక్ పాస్పోర్ట్ తీసుకొని ఈ ట్రావెలింగ్ చేస్తూ ఉంది. ఈమె ఇంతకుముందు ధూల్పేటలో ఉండటం, కేసులో ఉండటం డ్రగ్ కేసులో, తర్వాత ఫ్రీక్వెంట్గా హైదరాబాద్ నుంచి బయటికి నైజీరియా కంట్రీస్కి అటు తిరగటంతో వీళ్ళ మీద ఫస్ట్ అనుమానం రావటం, తర్వాత వాళ్ళ అసోసియేట్స్ ఎవరు, వాళ్ళ డ్రగ్ పెడ్లర్స్ ఎవరు, తర్వాత కన్జ్యూమర్స్ ఎవరు, ఇదంతా ఒక నెట్వర్క్ లాగా తీసుకొని ఆ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, యాంటీ నార్కోటిక్ బ్యూరో నుంచి మనకి రావటం, మేమందరము దీని మీద వాచ్ పెడితే ఫైనల్గా వీళ్ళందరూ అసెంబుల్ అయినప్పుడు ఈ రైడ్ రియలైజ్ అయింది. ఈమెను ఇప్పుడు ఈ అనూహా బ్లెస్సింగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకొక కీ అసోసియేట్ ఉన్నాడు, ఏజెన్ విలీ ఫ్రాంకిల్ ఉచెన్నా అని, ఇతను కూడా నైజీరియా ఇతను కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇప్పుడు వరకు ఈ కేసులో ఉన్న వాళ్ళలో 5గురేమో మన దగ్గర ఉన్నారు, 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. తర్వాత దొరికిన ఇంకొక నైజీరియన్ అజీజ్ నోహీమ్ ఒడిషాలా అని చెప్పి అతను కూడా నైజీరియా ఇతను ఫస్ట్ మన దగ్గరికి ఇండియా వచ్చేటప్పుడు 2014లో స్టూడెంట్ వీసా అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో మనకి డీడీ పే చేసేటప్పుడు దాన్ని కూడా ఫేక్ డీడీ పెడితే అతని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, ఫోర్జరీ అండ్ చీటింగ్ కేసులో. ఆ కేసులో కోర్టులో ట్రయల్ అయిన తర్వాత 2 years కన్విక్షన్ ఇచ్చారు. ఈ కన్విక్షన్ ఇచ్చిన తర్వాత అతను అప్పీల్కి వెళ్తే ఈ 2 years కన్విక్షన్ని టెంపరీగా సస్పెండ్ చేయడం జరిగింది. అతను ఈ విధంగా బెయిల్ మీద బయట ఉండి ఈ డ్రగ్ రాకెట్లో ఉంటున్నాడు. ఇతను స్టూడెంట్గా ఉండి ఈ డ్రగ్ రాకెట్లో ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ కాలేషి ఎవరైతే ఇప్పుడు అబ్స్కాండింగ్ నైజీరియా ఉన్నాడో అతనికి చాలా క్లోజ్ అసోసియేట్, కాబట్టి డ్రగ్ పెడ్లర్గా ఇతను మారిపోయి అతను ఉన్నాడు. ఇంకొక అతను అల్లం సత్య వెంకట గౌతమ్ అని చెప్పి ఇతను లీడ్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు. యాక్చువల్గా నేటివ్ ఆఫ్ వర్క్ చేస్తుంది బెంగళూరులో, తర్వాత అతను విశాఖపట్నం చెందిన ఇతని మీద కూడా డ్రగ్ కేసు ఉంది. ఎవరు ఇప్పుడు ఈ అల్లం సత్య వెంకట గౌతమ్ మీద కేపీహెచ్బి కాలనీలో 2020లో ఒక డ్రగ్ కేసులో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఛార్జ్షీట్ అయి ఉంది. ఆ కేసు ఇప్పుడు ట్రయల్లో ఉంది. ఇంకొక అక్యూజ్డ్ సానబోయిన వరుణ్ కుమార్ అని ఇతను కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మన దగ్గర హైదరాబాద్ బోరబండలో ఉంటాడు. అతనిది నేటివ్ ఏమో అమలాపురం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇతని మీద కూడా వరుణ్ కుమార్ మీద ఒక లేడీతో మిస్బిహేవ్ చేసి ఆమెకి సెల్ ఫోన్లో స్టాకింగ్ చేసిన కేసులో అక్యూజ్డ్ ఉన్నాడు. ఇక చివరి అక్యూజ్డ్ మహబూబ్ షరీఫ్ అని ఇతను కొరియోగ్రాఫర్ చేస్తుంటాడు ఈవెంట్స్లో అన్నిట్లో కూడా. ఇతను మన దగ్గరే బండ్లగూడ జాగీర్లో రాజేంద్ర నగర్ లిమిట్స్లో ఉంటున్నాడు. ఈ 5గురు కలిసి ఈ డ్రగ్ కొకైన్ 199 గ్రామ్స్ కొకైన్ తీసుకొని వచ్చి డిస్ట్రిబ్యూషన్కి వెళ్లాల్సిన ఆ ప్రాసెస్లో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ అబ్స్కాండింగ్ ఉన్న ఈ డివైన్ ఎబుకా సుజీ ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతని ఫొటోస్ కానీ ఇవన్నీ మీకు షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు అతన్ని కానీ లేకపోతే ఇప్పుడు ఫ్రాంక్లిన్ ఉచెన్నా, కాలేషి అంటారు ఇక్కడ మన దగ్గర ఇతన్ని, కాబట్టి వీళ్ళిద్దరు కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. వీళ్ళని ఎవరైనా సరే ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజల్లోకి వెళ్తే ఆ ప్రొఫైల్ మొత్తం కూడా వీళ్ళల్లో ఎవరైనా సరే సమాచారం ఇస్తే తెలంగాణ
స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో 2 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. మీ అందరికీ రిక్వెస్ట్, మీ ద్వారా అందరూ ప్రజల్లోకి వెళ్తే ఎవరైనా సరే గుర్తించి వీళ్ళ తరఫున ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే టీఎస్ ల్యాబ్ నెంబర్కి లేదా పోలీస్ నెంబర్స్కి ఏ నెంబర్కైనా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. దీంట్లో వీళ్ళ ఇంట్రాగేషన్లో కొంతమంది పేర్లు వచ్చినాయి. ఇది కన్జ్యూమర్స్గా ఇప్పటి వరకు 5 మెంబర్స్ని వాళ్ళని తీసుకురావటము, టెస్ట్ చేయటము, వాళ్ళకు కూడా పాజిటివ్గా టెస్ట్ రావడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు హాస్పిటల్స్కి పంపుతున్నారు. ఒక అతను అనికేత్ రెడ్డి, ఇతను బంజారాహిల్స్లో ఉంటాడు. వీళ్ళందరికీ కూడా కొకైన్ పాజిటివ్ వచ్చింది అన్నట్లు. తర్వాత ప్రసాద్ అని ఒకతను కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాడు. ఇతను కూడా రెసిడెంట్ ఆఫ్ బంజారాహిల్స్. ఇంకొకతను అమన్ప్రీత్ సింగ్, ఇతను లోటస్ పాండ్లో ఉంటాడు. తర్వాత మధుసూదన్, ఇతను మాదాపూర్లో ఉంటాడు. నిఖిల్ ధావన్, అతను పంజాగుట్టలో ఉంటాడు. ఈ 5గురికి పాజిటివ్ మన దగ్గర కిట్లో, యూరిన్ టెస్ట్ కిట్లో ఇమ్మీడియట్గానే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. మన ఎస్ఓటి వాళ్ళు ఇప్పుడు లిఫ్ట్ చేసి పంపడం, ఇంకా తీసుకురావడం జరిగింది. వాళ్ళని హాస్పిటల్లో పంపుతున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన ఈ 5గురిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మెడికల్ దాని తర్వాత. వీళ్ళ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ డ్రగ్స్ దాంట్లో ఉండటంతో పాటు, డ్రగ్ అబ్యూజర్గా లేకపోతే విక్టిమ్గా ఉండిపోవడంతో పాటు ఆ ఇన్ఫ్లుయెన్స్లో చాలా క్రైమ్ జరగటం, తర్వాత పబ్లిక్ కేసెస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వటం జరుగుతూ ఉంది. ప్రజలందరూ ఈ నెంబర్ని చాలాసార్లు ఇంతకుముందు మనము టెలికాస్ట్ చేయడం జరిగింది. టీఎస్ న్యాబ్ది, టీజీ న్యాబ్ది 871126 ఈ నెంబరు ప్రజలందరూ, యూత్ ఎస్పెషల్లీ ఎవరైతే లా అబైడింగ్ సిటిజన్ ఉన్నారో, సపోర్ట్ చేయాలనుకున్నారో, ఈ నెంబర్ ఎప్పుడు ఫీడ్ చేసుకొని పెట్టుకొని ఈ ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అందరికీ అప్పీల్ ఏమంటే, మీ కాలనీస్లో కానీ, అపార్ట్మెంట్లో కానీ, లేకపోతే ఒక అయితే హాట్ స్పాట్స్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, డ్రగ్ అబ్యూజ్కి గురి కాని వాళ్ళు, ప్రజలకు సపోర్ట్ చేయాలా, సొసైటీకి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి ఒక్క కాల్ చేసినా వాళ్ళు సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రజలందరికీ రిక్వెస్ట్, ఈ నెంబర్ మీద కాల్స్ ఏదైతే చిన్న అనుమానం ఉన్నా ఈ ఇన్ఫర్మేషన్ పోలీస్కి, తర్వాత తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు పట్టుకుందే 2:30, మనకి లేట్ అయింది. అదే ఇంకా ఇప్పుడు ఎవరు తమ్ముడు, ఎవరు ఏంటి కరెక్టేనా, ఇప్పుడు ఎవరో ఒక పేర్లు వస్తుంటాయి. బట్ అన్లెస్ ఆథెంటిక్గా వాళ్ళ ఆధార్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, చూసి రిలేషన్ ఎస్టాబ్లిష్ అయితేనే దాని మీద కామెంట్ చేయొస్తుంది. సార్, అంటే ఎప్పుడూ లేని విధంగా చాలా హ్యూజ్ క్వాంటిటీలో డ్రగ్స్ని పట్టుకున్నారు. అంటే వీళ్ళకి సంబంధించిన, ఈ పెడ్లర్లకు సంబంధించిన కన్జ్యూమర్స్ అంటే మీరు ఎంతమందిని సస్పెక్ట్ చేస్తున్నారు, ఎంతమంది ఉండొచ్చు సార్? అంటే ఇప్పుడు చాలా షార్ట్ టైం కదా, ఇది 1.5 hours, 13 మెంబర్స్ ఇప్పుడు వరకు ఇంకా సస్పెక్ట్స్ ఉన్నారు. ఇంకా లిస్ట్ వస్తుంది ఎట్లాగో, వాళ్ళ ఇంట్రాగేషన్ మళ్ళీ పోలీస్ కస్టడీ దాంట్లో. ఇది పెద్ద నెట్వర్క్లోనే మొత్తం భాగంగానే ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇప్పుడు జస్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ. ఓకే, ఈ అమన్ప్రీత్ సింగ్కి ఎవరితో కాంటాక్ట్ ఉంది సార్ ఇందులో, పెడ్లర్తో? అది తెలియదు ఇంకా. ఇప్పుడు ఇది క్రూడ్ అంటే ఇప్పుడు ఏమిటి, వాళ్ళు పట్టుకున్నారు, ప్రెస్లోకి ముందు వచ్చేసేయాలని చెప్పి ఇక్కడ వచ్చి పెట్టింది. ఎవరు ఇంకా సిడిఆర్స్ ఇవన్నీ కూడా ఇంకా చూడదు కదా ఎవరు. అంటే ఈ నెట్వర్క్ అంతా ఎక్కడి నుండి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ సరఫరా చేస్తుంది సార్? వీళ్ళు అందరూ అంటే ఇప్పుడు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనము, ఇప్పుడు ఈ అనూహా బ్లెస్సింగ్ అనే ఆమె 2019లోనే కేసులో ఉంది ఇక్కడ ధూల్పేటలో. కాబట్టి వీళ్ళందరూ అసోసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఇంకా కరెక్ట్ క్లారిటీ లేదు. 1.5 years నుంచి ఇది నడుస్తూ ఉంది అని రఫ్లీ ఒక ఐడియా ఉంది. బట్ కాంక్రీట్గా 2020లో ఇప్పుడు ఇతను ఇప్పుడు మన సత్య వెంకట గౌతమ్ కూడా 2020లోనే డ్రగ్స్ కేసులో ఉన్నాడు. ఈమె 2019లో ఉంది. అంటే వీళ్ళందరూ ఒక కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే. అయితే వీళ్ళందరూ ఎప్పుడు అసెంబ్ల్ అయింది అనేది ఇక 1.5 years నుంచి ఇది ప్లాన్ చేస్తుండొచ్చు. ఇప్పుడు మనకు తెలిసిన దాని ప్రకారము ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లో 20 times హైదరాబాద్ తీసుకునే ఈమె వచ్చిందని చెప్పి ఇన్ఫర్మేషన్. సార్, ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ని ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు? ట్రాన్స్పోర్ట్ విధానం ఏంటి సార్ అసలు?
ముందు ఫస్ట్ నైజీరియా నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి మన దగ్గరికి తీసుకొని వస్తారు. ఓకే. ఈమె కూడా ఢిల్లీనే ఎక్కువ సార్లు ఇక్కడికి రావటం, అక్కడ నుంచి ఫ్లైట్లో మా తర్వాత ట్రైన్లో 2 విధాలుగా మనకి ఇక్కడ హైదరాబాద్ తీసుకొని రావటం జరుగుతూ ఉంది. గోవాకి ఏమన్నా లింక్స్ ఉన్నాయా సార్? ఎందుకంటే ఈ నైజీరియన్లు కావచ్చు, ఈ పట్టుబడ్డ వ్యక్తులకి ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆన్ హ్యాండ్ ఉన్న దాని ప్రకారం ఇంకా లేదు, ఇంట్రాగేషన్ అయితే కానీ ఇవన్నీ వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు 5 మంది వీళ్ళ దగ్గరే కొంటున్నారా సార్? ఇప్పుడు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పాజిటివ్ వచ్చినటువంటి 5 మంది ఉన్నారు కదా సార్, ఈ 5 మంది దగ్గరే కొన్నారా సార్ ఇప్పుడు పట్టుబడినటువంటి వారిపైన? అంటే వీళ్ళ దగ్గర నుంచి ఉన్నందుకే మనకి వీళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా వాళ్ళని పట్టుకు రావడం జరిగింది. రెగ్యులర్గా ఎస్ సార్. కొకైన్ ఒకటే డిటెక్ట్ అయిందా లేకపోతే ఇతర? వీళ్ళందరూ కూడా ఇప్పుడు దొరికింది కొకైనే. ఇవి ఇప్పుడు ఎవరైతే కన్జ్యూమర్స్గా ఉన్నారో వాళ్ళందరూ టెస్ట్ కూడా కొకైన్ పాజిటివే వచ్చింది. సరే, అమన్ప్రీత్ సింగ్ కొకైన్ డ్రగ్ ఎవరికన్నా అమ్మాడా లేకుంటే ఏంటి అసలు ఇందులో ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారు అసలు అతని పేరు కానీ ఇదంతా కూడా ఏంటి అసలు ఏంటి దీని గురించి? అమన్ప్రీత్ సింగ్ కానీ ఇంకా ఎనీ కన్జ్యూమర్స్ వేరే వాళ్ళు ఎవరైతే 5 ఉన్నారో వీళ్ళవి ఇంకా ఇంట్రాగేషన్ రిపోర్ట్ కంప్లీట్ కాలేదు కదా, వీళ్ళని తీసుకొచ్చే కొంతసేపు అవుతుంది, వెరిఫై చేస్తున్నారు. అమ్మాడా తీసుకున్నాడా అనేది ఒక క్లారిటీ దానికోసం. ఎవరు ఈ అప్పుడు కన్జ్యూమర్ గానే ఇప్పుడు వరకు ఎస్టాబ్లిష్ ఉన్నది. ఓకే. కన్జ్యూమర్ గానే అతను కనుక పెడలర్ అయి ఉంటే ఈ పైన 5లోకి యాడ్ అయ్యి ఉండేవారు. ఎవరైనా ఎనీ కన్జ్యూమర్ వీళ్ళు యాడ్ ఇంకొకళ్ళకి అమ్మితే అతను పెడలర్ గానే ట్రీట్ చేస్తాం కదా. థ్యాంక్ యూ. ఈ ఇప్పుడు 200 గ్రామ్ అంటే ఇప్పుడు ఒక కిలో 1.75 CR కాబట్టి 200 గ్రామ్స్ అంటే 35 lakhs వర్త్ ఉంటుంది. హైదరాబాద్లో నుండి ఇంకా ఎవరైనా ఈ డ్రగ్స్ నెట్వర్క్తో కాంటాక్ట్లో ఏమన్నా ఉండి? లేదు, ఇప్పుడు మనకి ఈ గ్యాంగ్లో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు 2 members అక్యూజ్డ్ అబ్స్కాండింగ్. దీంట్లో వీళ్ళిద్దరు కూడా నైజీరియా వాళ్ళు. ఇప్పుడు యాంటీ నార్కోటిక్ బ్యూరో కూడా 2 lakhs రివార్డ్ కూడా ఇచ్చింది వాళ్ళకి. మీకు ఇచ్చిన ప్రెస్ నోట్స్లో ఫొటోస్ కూడా ఉన్నాయి. అమన్ప్రీత్ సింగ్ ఆక్యుపేషన్ ఏమని చెప్పాడు సార్? అతను ఏం చేస్తాడని చెప్తారా? యాక్టింగ్ అని చెప్పారండి. టాలీవుడ్ అని చెప్పలే, యాక్టింగ్ అని ఉంది. యా, మంది ఉన్నారు. మీరు ఇందులో టెస్టులు చేసింది కేవలం 13 మందికి ఉన్నారు. అంటే 200 గ్రాముల కొకైన్ ఇక్కడ తీసుకొచ్చారంటే దీని క్వాంటిటీ చాలా పెద్ద మొత్తం క్వాంటిటీ కాబట్టి ఇప్పుడు పట్టుకుందేమో 200 మంది. ఇప్పుడు వరకు వచ్చిన లిస్టులో వాళ్ళందరినీ పట్టుకొని నడుస్తుంది కదా. ఇప్పుడు రాగానే పిలవగానే వాళ్ళందరూ ఇట్లా మనం అసెంబ్లీ అయినట్టు ఒక మెసేజ్ పెడితే వస్తారా? మనం వెళ్ళాలా, పట్టుకురావాలా, వెరిఫై చేయాలా? అవన్నీ ఇంకా ఇంట్రాగేషన్ నడుస్తుంది, మళ్ళీ ఫర్దర్గా తెలుస్తాయి. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఇంతవరకే ఉంది. సార్, వీళ్ళు ఎట్లా తీసుకొచ్చినారు సార్ హైదరాబాద్కి అంత పెద్ద స్థాయిలో? ఎందుకంటే దాడులు భారీ స్థాయిలో జరుగుతున్నాయి కదా. 199 గ్రామ్స్ అంటే హైదరాబాద్కి ఎట్లా తీసుకొచ్చారు? ఏ మార్గాన ఏంటి? ట్రైన్లో తీసుకొచ్చారు, ఫ్లైట్లో తీసుకొచ్చారు. ఆమె 10 times. ఇప్పుడు ట్రైన్లో వచ్చిన 200 grams మనకి పెద్ద క్వాంటిటీ. ఎస్, తప్పకుండా డ్రగ్స్ పెద్ద క్వాంటిటీ, బట్ క్యారీ చేయడానికి ఏంటి ఒక లేడీ హ్యాండ్ బ్యాగ్లో వస్తుంది. దట్ ఈస్ ద ఛాలెంజ్ కదా. డ్రగ్స్ కేసులో అయితే లేదు క్లియర్గా. ఇప్పుడు ఒకళ్ళని గబుక్కుని ఒక పేరు తీసుకొచ్చి వాళ్ళని మనం టార్నిష్ చేయరాదు, అసలు సంబంధమే లేదు కదా. మీరు ప్రశ్న అడగటమే మనకి ఇది. వాళ్ళ బ్రదర్ ఉన్నారని కూడా ఇప్పుడు ఎక్కడ రాదు, వస్తుంది. ఇప్పుడు అది వెరిఫై చేసినాక ఎట్లాగో వస్తుంది. ఈ నిమిషంలో అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మీ మళ్ళీ షేర్ చేస్తారు కదా ఎవరున్నా. కాదు సార్, ఈమె ఇప్పుడు నైజీరియా నుంచి కూడా ఫ్లైట్లోనే తీసుకొచ్చిందా సార్? మామూలుగా ఎట్లా సప్లై చేస్తుంది ఎట్లా డ్రగ్స్ అంతా? ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్లలో మనం డ్రగ్స్ పట్టుకుంటారు, బంగారం పట్టుకుంటాం, ఎన్ని విధాలుగా తేవచ్చు. దీన్ని అదే అంతా పార్సిల్ చేయొచ్చు, లేకపోతే కంటైనర్లో మామూలుగా ఏదన్నా నేను ఒక కంటైనర్ బుక్ చేసుకొని దాంట్లో ఎక్కడో చిన్న దాన్ని పెడతాను, ఆ విధంగా వస్తాయి. తర్వాత చెకింగ్ చాలా బాగా చేస్తారు కదా. ఇప్పుడు ఈమె ప్రొఫైలింగ్ చేస్తారు మన దగ్గర. ఎవరైతే డ్రగ్ రిలేటెడ్ వాళ్ళు ఉన్నారో లేకపోతే సస్పెక్ట్ ఉన్నారో ఒక కంట్రీ నుంచి ఈ విధంగా ట్రావెల్ని ఒక మోడ్ని చూసి ప్రొఫైలింగ్ చేస్తారు. ప్రొఫైల్ చేసే మీరు అనుకుంటారు ఏదో యాక్సిడెంటల్గా దొరికిందని. ఏది యాక్సిడెంటల్గా దొరకదు, దానికి ఒక ప్రొఫైలింగ్ ఉంటుంది. ట్రావెల్ మోడ్ ఎంత ఉంటుంది, ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంటారు, వీళ్ళు డిక్లేర్ చేసిన వీసాలో డిక్లేర్ చేసిన ఇన్కమ్ రిసోర్సెస్ ఎంత ఉన్నాయి, వాళ్ళ ప్రొఫెషన్ ఏముంటుంది, ఈ ప్రొఫెషన్ పరంగా ఇంత ఫ్రీక్వెంట్గా అవసరం వస్తుందా లేదా ట్రావెల్ చేయటము, వీటన్నిటిని బట్టి ఒక ప్రొఫైల్ చేసి డిఆర్ఐ వాళ్ళు, కస్టమ్స్ వాళ్ళు, పోలీసు, ఎక్సైజ్ అండ్
ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఒక వార్ ఫుట్ మీద తర్వాత ఒక యుద్ధమే ప్రకటించింది కాబట్టి దానికి అనుగుణంగా స్టేట్ పోలీసు తర్వాత ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో వర్క్ చేస్తుంది. దాంట్లో రిజల్టే ఇప్పుడు ఇది. సార్ ఇప్పుడు నైజీరియన్స్ రాజేంద్ర నగర్ పరిధిలో కానీ మెహదీపట్నం పరిధిలోనే ఎక్కువగా ఉంటున్నారు. సో పాత కేసుల్లో కూడా చాలామంది దొరికారు. ఇప్పుడు దీనికి ఏమైనా ఇంటర్లింక్ ఏమన్నా ఉంటుందా సార్? ఎట్లా అంటే ఇప్పుడు ఆ దొరికిన వాళ్ళకి దీనికి ఇంటర్లింక్ ఉంటుంది అనేది ఇంకా కరెక్ట్గా ఇప్పుడే ఎస్టాబ్లిష్ కాదు. బట్ ఎస్, మీరు చెప్పిన దాని ప్రకారం మొన్న మా ఏరియాలో కొంత సన్ సిటీ బండ్లగూడ ఏరియాలో నైజీరియన్స్ వాళ్ళు స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉంటారు. కానీ ఒకటి ఏంటంటే ఆ నైజీరియన్స్ అనగానే అందరినీ బ్రాండ్ చేయలేము. కొంతమంది జెన్యున్గా మన దగ్గర మెడికల్ హబ్ ఉంది, మనకి హైదరాబాద్ గ్రోయింగ్ సిటీ ఇది. చాలామంది మనకి మెడికల్ టూరిజం లాగానే తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిపోతుంటారు. వచ్చిన వాళ్ళందరినీ మనము అట్లా సస్పెక్ట్ చేయలేం. అలానే మనకి చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, వరల్డ్ క్లాస్, ఎన్నో కంట్రీస్ నుంచి మన దగ్గరికి వచ్చిపోతారు. ఆ ఒక కంట్రీ నేమ్ మీద మనం బ్లేమ్ చేయలేము. బట్ మీరు అన్నదానికి ఆ అక్యూజ్డ్కి దీనికి ఏమి లింక్ ఉందా లేదా అనేది ఇంకా వెరిఫై చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా మనము రైడ్ చేయటము, సర్ప్రైజ్ రైడ్, కార్డన్ అండ్ సెర్చ్ చేయటం, దాదాపు ఒక నెల క్రితం రాజేంద్ర నగర్లో కార్డన్ అండ్ సెర్చ్ చేయటం జరిగింది. దాంట్లో దొరికిన వాళ్ళందరూ కూడా టెస్ట్ చేశాము. వాళ్ళందరూ అక్కడున్న వాటిని కిట్స్తో కూడా చేసాం. వాళ్ళు ఎవరి దగ్గర కూడా ఇవి దొరకలేదు అన్నట్లు. ఇప్పుడు గతంలో ఒక 5 మెంబర్స్ని మనకి డిపోర్టేషన్ పంపడం జరిగింది. మొన్న ఒక 3 days బ్యాక్, అంటే డ్రగ్స్ కేసే అనే కాదు, ఇల్లీగల్ ఎంట్రీ కావచ్చు, ఈ కేసెస్లో ఉండి ఇలాంటి యాక్టివిటీస్కి ప్రాబబిలిటీ అంటే వీళ్ళు ప్రాబబుల్ ఈ అఫెండర్స్ అనుకున్న వాళ్ళని జస్ట్ 6 days 4 days బ్యాక్ కూడా మనం కలకత్తా అక్కడ నుంచి వస్తే మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి కలకత్తాలో హ్యాండ్ ఓవర్ చేసి వచ్చినాము. వాళ్ళకి బోర్డర్ దాటించినారు అనేది చేస్తాయి. లీగల్ ఏదైతే ఉంటుందో డిప్లొమాటిక్ ఇష్యూస్ ఉంటాయి. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేయటం అనేది కాదు. ఇది ఇంటర్నేషనల్లీ మనం చాలా ప్లాట్ఫామ్స్ మీద వీఆర్ ఆన్సరబుల్ ఫర్ డిప్లొమాటిక్ ఇష్యూస్. ఈ బిట్లో ఈమె ప్రకారం ఈ బిట్లో ఇంతనే తీసుకొచ్చింది ప్రస్తుతం. రైట్, గతంలో చెప్పింది ఆమె మనము రివీల్ చేస్తున్నాము ఆమె 10 times తీసుకొచ్చింది అనేది. అవన్నీ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ప్లస్ డేటా. అలా ఇప్పుడు వచ్చేస్తుందా? ఇప్పుడే ఈ 200 grams గురించి మాట్లాడి 1.5 hours మనం ముందుకు వచ్చాము. ఎనీవే ఫర్దర్ ప్రెస్ మీట్ ఉంటుంది. దీంట్లో ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటే లేకపోతే ఇంకేదైనా ఇంకా ఏ యాక్టివిటీ ఉన్నా మళ్ళీ ఎవరో ఒక ఆఫీసర్స్ వచ్చి చెప్తారు. థ్యాంక్ యూ. ఈరోజు పత్రిక మన మిత్రులందరికీ కూడా చెప్పేది ఏంటంటే మన యాంటీ నార్కోటిక్ బ్యూరో చాలా యాక్టివ్గా ఉంది. ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే మా టోల్ ఫ్రీ నెంబర్ ఇందాక డీసీపీ గారు చెప్పినట్టు కూడా 8712671111 నెంబర్కి మీరు ప్రజలు ఎవరైనా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. వాళ్ళ దగ్గర జరిగే, వాళ్ళ పరిసరాల్లో జరిగే ఏవైనా యాక్టివిటీస్ గురించి. అది చాలా గోప్యంగా ఉంచబడుతుంది. అదేవిధంగా సిపి ఆఫీస్ నుండి మనం లైవ్ చూస్తున్నాం. అమన్ సింగ్ ను ప్రస్తుతం విచారిస్తున్నామంటున్నారు డీసీపీ శ్రీనివాస్. అమన్ సింగ్ ను వినియోగదారుడిగానే ప్రస్తుతానికి విచారిస్తున్నామని, అయితే మిగతా 4 నైజీరియన్లు మాత్రం ఖచ్చితంగా నిందితులే అంటున్నారు. టెస్టుల్లో అమన్ సింగ్ కు పాజిటివ్ గా తేలిందంటున్నారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిలో 2 నైజీరియన్లు ఉన్నారు. వాళ్ళకి గోవా డ్రగ్ పెడ్లర్స్ తో లింక్ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అమన్ సింగ్ అయితే విచారిస్తున్నాం. అమన్ సింగ్ ను వినియోగదారుడిగానే విచారిస్తున్నాం అంటున్నారు పోలీసులు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో భారీగా డ్రగ్స్ ని పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ సోదరుడు అమన్ సింగ్ దొరికాడు. డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు అమన్ సింగ్. రాజేంద్ర నగర్ పోలీసుల అదుపులో ఉన్నాడు రకుల్ సోదరుడు. గతంలో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు రకుల్. ఇప్పుడు రకుల్ సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో 4 నైజీరియన్లను కూడా అరెస్ట్ చేశారు. సుమారు 2 కోట్ల విలువైన 200 గ్రాముల కోకేన్ ని స్వాధీనం చేసుకున్నారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. లేటెస్ట్ గా నార్కోటిక్స్ బ్యూరో, రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడింది. 4 నైజీరియన్లతో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ ను అరెస్ట్ చేశారు. గోవా కేంద్రంగా ఈ దందా నడుస్తున్నట్లు గుర్తించారు.